అమెరికాలో ఉన్న తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు, తెలుగు వారికి చిరునామాగా దాదాపు 4 దశాబ్దాల క్రితం ఆవిర్భవించిందే తానా. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వృద్ధి చెంది తెలుగువారికి నచ్చిన, మెచ్చిన అనేక వైవిధ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రపంచంలోని తెలుగువారందరూ గర్వించే విధంగా ఎదిగింది మన తానా. ఈ కార్యక్రమాల ఒరవడిలో నుంచి జాలువారిన ఓ ఆణిముత్యమే తానా ఫౌండేషన్. మనం ఏ నేలపై జన్మించామో, ఏ చోట నడక నేర్చామో, ఏ సమాజం సహాయంతో పరిపూర్ణమైన మనిషిగా ఎదిగామో ఆ నేలకు, ఆ సమాజానికి ఎంతో కొంతైనా తిరిగివ్వాలన్నదే తానా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యం. ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు తానా ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలకు నాంది పలికింది. ప్రతినిత్యం ఉరుకుల పరుగులతో జీవించే మనకు అత్యంత సునాయాసంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని మన వంతు బాధ్యత నిర్వహించే అవకాశాన్ని ఇచ్చింది, ఇస్తూనే ఉంది. ఏమిటి అవకాశాలు? రండి కాసేపు మన తానా ఫౌండేషన్ ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కానీ ఈ ప్రధాన ఇంద్రియానికే ప్రమాదం ఏర్పడితే? కంటి చూపు లేక ప్రపంచంలో బాధపడే ప్రతి ముగ్గురిలో ఒకరు భారతదేశంలో ఉన్నారంటే ఒళ్ళు జలధరించని భారతీయుడుండడు. అందులో 1,20,000 మంది మన తెలుగు వాళ్లంటే బాధపడని తెలుగు హృదయం కూడా ఉండదు. ఆ బాధ, ఆవేదనల్లో నుంచి పుట్టిందే ఆపరేషన్ ఎన్విజన్. $600తో 60 మందికి కంటిచూపు ప్రసాదించే తానా ఫౌండేషన్ పథకం. ఆంధ్రప్రదేశ్లోని కంటి ఆసుపత్రుల సహాయంతో ఈ పథకం ద్వారా తానా ఫౌండేషన్ ఇప్పటికే 2 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించింది. 30,000 పైబడి కంటి ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాల్లో చిరునవ్వులను చిందించింది. కంటి చూపు లోపాన్ని చిన్నప్పుడే గుర్తించి నివారించటంలో ఉన్న లాభాన్ని గుర్తించిన తానా ఫౌండేషన్ కేవలం $200తో ఒక స్కూలు విద్యార్థులందరికీ కంటి పరీక్షలు చేయించి 50 మంది విద్యార్థులకు కళ్ళజోళ్లు అందించే పథకాన్ని చేపట్టింది. ఇప్పటికి దాదాపు 225 స్కూళ్లలో 1,10,000 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించి సుమారు 14,000 కళ్ళజోళ్లు అందించింది. ఇంతేకాక ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలని, పై చదువుల కోసం అమెరికా వచ్చే విద్యార్థుల కోసం, అమెరికాలో పుట్టి పెరిగి పై చదువులను ఆశించే వారి కోసం శ్రీ గుత్తికొండ రవీంద్రనాథ్ గారు స్కాలర్షిప్స్ ఏర్పాటు చేశారు. అప్లికేషన్ అర్హత వివరాలు తానా వెబ్సైట్లో పొందుపరిచారు. ఆంధ్రదేశంలో అనేక అనాథ శరణాలయాలకు చేయూతనిస్తోంది తానా ఫౌండేషన్. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన బాలికలను ఆదరించే సెంటర్ ఫర్ సోషల్ సర్వీసెస్, బాల కార్మికులను బంధ విముక్తులను చేసి వారికి భోజన వసతులతో పాటు ఉద్యోగ ఉపాధి మార్గాలను చూపించే నీడీ ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సొసైటీ, అవే లక్ష్యాలతో పనిచేస్తున్న మరో సంస్థ చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్, అంధ బాలబాలికల ప్రత్యేక అవసరాలను తీర్చే నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్, చెవిటి పిల్లలను, మానసిక రోగాలతో బాధపడుతున్న పిల్లలను ఆదరించే బాల వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ. వీటన్నిటికీ ఇప్పటికే కోట్లాది రూపాయలను విరాళాలుగా ఇచ్చింది తానా ఫౌండేషన్. వీటితో పాటు అనేక ప్రాజెక్టుల రూపకల్పన దిశగా పయనిస్తోంది ఫౌండేషన్. ₹1,00,00,000తో 10 అనాథ శరణాలయాలకు సహాయం అందించే శాశ్వత నిధి, రక్షిత మంచినీటి పథకాలు, బేసిక్ లైఫ్ సపోర్ట్ అండ్ అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్, ఫ్యూనరల్ గ్రౌండ్ షెల్టర్స్, పాఠశాలల్లో గ్రంథాలయాలు, ఇవి మచ్చుకు కొన్ని. ఇవన్నీ తానా ఫౌండేషన్ ఎంచుకున్న ప్రాజెక్టులైతే మనలాంటి సభ్యులకు ఇష్టమైన సమాజ సేవా కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తోంది తానా ఫౌండేషన్. విశ్వహిత ఎడ్యుకేషన్ సొసైటీ, కాకతీయ ఎడ్యుకేషన్ సొసైటీ, రంగరాయ మెడికల్ కాలేజ్ లైబ్రరీ, కోరుకొండ సైనిక స్కూల్ ఇండోర్ జిమ్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అలమ్నాయ్ స్కాలర్షిప్ ఫండ్, మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ కారంచేడు, సెమినార్ హాల్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, సాయి ఓరల్ హెల్త్ సెంటర్, సమాజ సేవా సంస్థాన్, రావినూతల డెవలప్మెంట్, ఇలా ఎన్నెన్నో. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యవసర సహాయాన్ని అందించటంలోనూ ముందుంది మన తానా. కర్నూలు జిల్లా వరద తాకిడికి గురైనప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ కోమటి జయరాం గారు చొరవ తీసుకుని విరాళాలు సేకరించి 300 పక్కా ఇళ్లు కట్టించారు. తానా సంస్థ ఓ ఆదర్శమైన సంస్థ అని మరలా నిరూపించారు. ఎందరో మహానుభావులు, ఔదార్యవంతులు, సామాజిక స్పృహ కలిగిన సహృదయులు, దాతలు, స్వచ్ఛంద సేవకులు, వీరందరి అలుపెరగని కృషి ఫలితమే తానా ఫౌండేషన్. రండి, కదలిరండి, తరలిరండి,
మన తానా ఫౌండేషన్ని అభినందిద్దాం, చేయూతనిద్దాం, భావితరాల వారికి ఆదర్శంగా నిలుద్దాం.